హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మాకిని వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తే ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్ళి వీడియోస్‌ని చెక్‌ఔట్ చేయండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఆషాఢం ఇంకా శ్రావణం సేల్ అయితే జరుగుతుంది వైజాగ్‌లో. సో, ఒకసారి ఎళ్లి అన్ని స్టోర్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము. అలాగే ఫస్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాము అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి వెళ్ళాము. అక్కడి నుంచి హ్యాపీ షాపింగ్ మాల్ అని ఉంటే దానికి వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి కంకటాలకు వెళ్ళాము. ఇలా చాలా అండ్ లక్కీ షాపింగ్ మాల్ ఇలా చాలా షాపింగ్ మాల్స్‌కి అయితే వెళ్ళాము. బట్ అన్నీ నేను షూట్ చేయలేదు. కొన్ని మాత్రమే షూట్ చేశాను. అండ్ సౌత్ ఇండియాలో అయితే కొంచెం షూట్ చేశాను. అండ్ మాక్సిమం అన్ని షాప్స్‌లో కూడాను ఏంటి అంటే మనకి సీఎంఆర్ కానీ, హ్యాపీ గానీ, లక్కీ గానీ లేదనుకుంటే ఇలా ఆర్‌కే, సౌత్ ఇండియా ఇలా మనం ఏ షాపింగ్ మాల్ చూసుకున్నా సరే అన్నింటిలో కూడాను ఆషాఢం ఇంకా శ్రావణం సేల్ అయితే జరుగుతుంది. అండ్ కేజీ సేల్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, సేల్ జరుగుతుంది కదా అని కొనేయొద్దు. ఏదైనా మనకు అవసరం ఉంటేనే కొనుక్కోండి. లేదనుకుంటే అన్నెసెసరీ స్టఫ్ అంతా కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకోవడం వేస్ట్ కదా! మాక్సిమం ఆడవాళ్ళం అందరము ఏం చేస్తాము అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఏదో సేల్ కనిపించింది అనగానే మనం కొనేస్తుంటాము. బట్ మాక్సిమం అన్ని దగ్గరలో కూడాను సేల్‌లో ఏం జరుగుతుంది అంటే కొంచెం ఓల్డ్‌గా ఉన్న స్టాక్ కానీ లేదనుకుంటే అన్నెసెసరీ స్టాక్ కానీ మాత్రమే పెడుతుంటారు. కొన్ని కొన్ని జెన్యూన్ ఆఫర్స్ ఉంటాయి. బట్ మాక్సిమం 90% అయితే ఓల్డ్ స్టాక్‌ని క్లియర్ చేసుకోవడానికి కానీ లేదనుకుంటే మనకు అవసరం లేకున్నా సరే అనవసరంగానే మనం కొనడానికి కానీ పెడుతుంటారు. మనకు అవసరం ఉండకపోయినా ఏదైనా సేల్‌లో ఉంది కదా! తక్కువకొస్తుంది కదా! నెక్స్ట్ టైమ్‌కి ఉపయోగపడుతుంది అని కొనేస్తుంటాము. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఎళ్లి మళ్ళీ మనం కొంటూ ఉంటాం కాబట్టి అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు మీరు. మాక్సిమం ఇప్పుడు శారీస్ అన్నీ కూడాను మనమైతే అనుకుంటున్నాం తక్కువకొస్తుంది అని. కానీ అదేం లేదండి. ఈవెన్ నేను కొన్ని షాప్స్‌లో చూసాను. నేను వాటి నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. కానీ అక్కడున్న డ్రెసెస్ కానీ, శారీస్ కానీ 1 ఆర్ 2 ఐటెమ్స్ తప్పించి రిమైనింగ్ అన్నీ కూడా నాకైతే ఓవర్ ప్రైస్ అనే అనిపించింది. కంపేర్ టు ఇప్పుడు మనకి చాలా డ్రెసెస్ అనేవి మనకు ఆన్‌లైన్ సైట్స్‌లో దొరుకుతున్నాయి కదా! లైక్ ఫ్లిప్‌కార్ట్ గానీ, మింత్రా గానీ అలాంటి వాటితో పోల్చుకుంటే అక్కడ చాలా ఎక్కువనే అనిపించింది. ఈవెన్ క్వాలిటీ ఉందా అంటే క్వాలిటీ కూడా అంత ఏం లేదు. అండ్ స్టాక్ కూడాను నాకైతే చాలా అంటే ఓల్డ్ స్టాక్ లానే అనిపించింది మాక్సిమం. ఇక్కడ ఓన్లీ నేను ఇక్కడ ఒక్క సౌత్ ఇండియా కోసమే మాట్లాడట్లేదు. మాక్సిమం అన్ని షాపింగ్ మాల్స్ కూడాను ఇదే ట్రిక్‌ని ఫాలో అవుతాయి. అండ్ అక్కడ చాలా రష్ ఉంటుంది. ఆ రష్‌లో మనం ఏంటంటే ఏం తీసుకుంటున్నాము, ఏం చూస్తున్నామని చూడకుండానే ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసేసుకుంటాము అంతే. అంటే ఎలా అంటే నలుగురు తీసుకుంటున్నారు కదా! మనము తీసుకోవాలనుకుంటామే కానీ మనకది యూజ్ ఉందా? లేదా? అనేది అస్సలు ఆలోచించం కదా! అలా ఆలోచించకుండా చూసుకోండి. ఇక్కడైతే నేను నా బర్త్‌డే ఉంది కాబట్టి ఒక డ్రెస్ అయితే షాప్ చేద్దాం అనుకున్నాను. సో, అలాగే ఒక డ్రెస్ అయితే తీసుకొనొచ్చేసాను. కొన్ని డ్రెసెస్ అయితే నేను ట్రయల్ వేసి కూడా చూసాను. బట్ మాక్సిమం ఏంటి అంటే మనకి ఈ సేల్ ఉండడంతో ఫుల్ క్రౌడ్ అదంతా ఉండడంతో మనం సెలెక్ట్ కూడా ప్రశాంతంగా చేసుకోలేం కాబట్టి ఫైనల్‌గా ఏదో ఒకటి వెళ్ళాం కదా అని అయితే కాంప్రమైజ్ అయి కొనేస్తాము. అలా ఎళ్ళాం కదా అని అయితే ఎప్పుడు కూడాను షాపింగ్ చేయొద్దండి. మీకు రీజనబుల్‌గా అనిపిచ్చి, మీకు వర్త్ అనిపిచ్చి, మీకు నచ్చితేనే కొనుక్కోండి. లేదంటే లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేశానో లేదో తెలీదు. బట్ మీకు గనుక నచ్చితే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.